పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల మొదటి 3 రోజుల్లోనే రోజుకు 100 కోట్ల పైగా గ్రాస్ వసూలను రాబట్టి వరల్డ్ వైడ్గా 402 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సాలర్. డే 1 178 కోట్లు, డే 2 117 కోట్లు, డే 3 107 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక 4వ రోజు క్రిస్మస్ హాలిడే కలిసి రావడంతో భారీ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ రోజు ఒక్క ఇండియాలోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి 4 రోజులలో కలిపి మొత్తంగా 255 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3 రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సాలర్ 4 రోజులలో 450 కోట్ల మార్కు దాటగా 5వ రోజు 500 కోట్ల టార్గెట్ను రీచ్ అయినట్లే ఉంది. 5వ రోజు ఇండియాలోనే 26 కోట్ల వరకు రాబట్టిందని ట్రెండ్ వర్గాల సమాచారం. ఫైనల్గా ఫిగర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి బయటకు రావట్లేదు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రము 500 కోట్ల పోస్టర్ బయటకు రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇదే జరిగితే 5 రోజుల్లోనే 500 కోట్లు రాబట్టిన సినిమాగా సాలార్ నిలుస్తుంది. గతంలో వచ్చినటువంటి RRR మరియు KGF మరియు బాహుబలి ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోపించిన విషయం కూడా మనం గమనించాము. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ సాలర్ చిత్రం కూడా కలెక్షన్ల పరంగా ఊచకోత కోపిస్తూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది అని అనుకోవచ్చు. సో మొత్తానికైతే చూసుకుంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము 500 కోట్ల పోస్టర్ అయితే పడింది అని చెప్పొచ్చు. మరి ఈ యొక్క చిత్రము ఫైనల్గా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో అనేది మనం వేచి చూడవలసి ఉంటుంది.